సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆసక్తిమైన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిప్పిందని చెప్పాలి. అసలు ఏం జరిగింది ఏంటి ఆ కథ అని లోపలికి వెళ్తే పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంతో చాలా బాధతో ముందు జనసైనికులకి క్షమాపణ చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పొత్తులో ధర్మాన్ని పాటించలేదని తమకు చెప్పకుండా సీట్లు అనౌన్స్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ రాజోలు మరియు రాజనగరం సీట్లు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వాక్యాల్లో ఒక కించెత్తు అసంతృప్తి అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఆయన స్టేట్మెంట్స్లో. ఆయన ఏం చెప్తున్నారు, లోకేష్ ముఖ్యమంత్రి కోసం మాట్లాడినప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను సైలెన్స్గా ఉన్నాను, కానీ నా సైలెన్స్ని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడమే జరిగింది. పొత్తులో ఉన్నప్పుడు ఏదైనా సీట్లు ప్రకటించేటప్పుడు ఇద్దరు చర్చించుకొని ఒక వేదిక క్రియేట్ చేసుకొని ఆ వేదిక నుంచి మనం సీట్లు అనౌన్స్ చేయాలి తప్ప నాకు చెప్పకుండా మీరు ఎందుకు సీట్లు అనౌన్స్ చేశారని చెప్పి కొద్దిగా అసహనం అయితే వ్యక్తం చేస్తున్నట్లు మనకున్నట్టు సమాచారం. అది కాకుండా పవన్ కళ్యాణ్ తన ధీటుగా కౌంటర్గా రాజోలు మరియు రాజారాం సీట్లు ఈ రోజు అంటే రిపబ్లిక్ డే 75వ సంవత్సరం గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఈ రోజు అటు రాజానగరం ఇటు రాజోలు రెండు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఆయన అనౌన్స్ చేయడం ఆల్రెడీ జరిగిపోయింది. అంటే ఇంకా రాజానగరం రాజోలు ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది పొత్తులో భాగంగా. ఇక్కడ ఎన్ని విషయం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలనే ప్రధాన టార్గెట్ గా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే తనకి ఎంత అవమానం జరిగినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేయాలి. తనకు ముఖ్యమంత్రి పదవి ఏదైనా పర్లేదు, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. అది మరి ఆ టార్గెట్ లో ఆయన ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయన పొత్తులో భాగంగానే ఇంకా ఉన్నాం, త్వరలో పొత్తులోనే వెళ్తాం, మాకు ఎన్ని అవమానాలు ఎదురైనా పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యం అనుకున్నారేమో పవన్ కళ్యాణ్. ఇంత జరిగినా కూడా ఇంకా మేము పొత్తులో ఉన్నామని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇది బాగానే ఉంది. సో ఇక్కడ కింది స్థాయి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి అహర్నిశలు కష్టపడుతున్న చాలా మంది అభ్యర్థుల పేర్లు కనుమనేగే పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా జగ్గంపేట పరిస్థితి ఏంటో కూడా అగమ్యం గోచరంగా మారింది. అక్కడ జగ్గంపేట ఎవరైతే జనసేన అభ్యర్థి ఉన్నారో పాటంశెట్టి సూర్యచంద్ర కొన్ని వందల రోజులుగా ప్రజల్లోనే ఉన్నారు, తన ప్రాణత్యాగం చేసి ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ ఈ రోజు మరి పాటంశెట్టికి టికెట్ ఉందా లేదన్నది $100 క్వశ్చన్. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఉన్నాయి కాబట్టేనేమో పవన్ కళ్యాణ్ నా మీద కూడా చాలా ప్రెజర్ ఉంది, నా మీద కూడా చాలా ఒత్తిడి ఉంది, మరి మీరు నాకు ఇలా చెప్పకుండా చేయడం ఎంతవరకు కరెక్టు, దానికి టీడీపీ ప్రకటించిన క్యాండిడేట్లు ధీటుగా పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజోలు రాజానగరం ప్రకటించడం చూద్దాం. మరి పవన్ కళ్యాణ్ దృష్టిలో ఏం నడుస్తుంది, మరి జనసైనికులు ఏ రకంగా స్పందిస్తారు, పవన్ కళ్యాణ్ జనసైనికులకు క్షమాపణ ఎందుకు చెప్పడం జరిగింది, అసలు ఈ కథకి ఎక్కడ కథ ఎండ్ అవుతుంది, మరి రాబోయే ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు మేము పొత్తులోనే వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ముద్రగడ పద్మనాభం ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నేను ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో ముందు వైసీపీ అన్నారు, తర్వాత జనసేన అన్నారు, ఇప్పుడు మళ్ళీ జనసేనలో కూడా ఉండట్లేదు అన్నారు. అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన పాత్ర అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిస్తుందని మాత్రం ఖచ్చితంగా ఈ అర్థమవుతుంది. మరి ఇంతెందుకు పవన్ కళ్యాణ్ బాధ వచ్చింది, ఎందుకు ఇంత పవన్ కళ్యాణ్ ఆక్రోశం వ్యక్తం చేశారు, ఎందుకు ఎమర్జెన్సీగా కౌంటర్ ఫైల్ చేయాల్సి వచ్చింది అంటే కౌంటర్ వేస్తున్నారంటే ఖచ్చితంగా రంగం సిద్ధం అయినట్టే. అంటే బేసికల్గా ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెలిమి ఎంతవరకు ఉంటుంది అనేది చాలా మందికి ఇప్పుడు డౌట్ అయితే ఎదుగుతుంది. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు జనసేన నాయకులు ముఖ్యంగా ఫోన్ ఎత్తడం మానేశారు. అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా చాలా రసవత్రంగా మారింది. చూద్దాం మరి ఇక ముందు ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.